ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో పార్టీ నేతలు ముమ్మర ప్రచారాలు చేపడుతున్నారు. ప్రచారంలో భాగంగా రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఎన్నికల ప్రచారంలో పర్యటిస్తున్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహిస్తూ జగనన్న సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తున్నారు. వైసీపీ ప్రవేశపెట్టిన పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరుతుందా లేదా అంటూ ప్రజలను ఆరా తీశారు. ప్రతి ఇంటికి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అందుతున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు. మరోసారి సీఎంగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలంటూ మెట్టు గోవిందరెడ్డి కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన తను ప్రజలను అడగక ముందే జగన్ ప్రభుత్వంపై విశేష స్పందన వస్తుందన్నారు. రాష్ట్ర అభివృద్ధి అనేది సీఎం జగన్ తోనే సాధ్యమన్నారు. రాబోయేది జగన్ ప్రభుత్వమేనని రాయదుర్గం వైసీపీ ఎమ్మెల్యేగా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే మెట్టు గోవిందరెడ్డి. అదేమంటే ప్రతి వాళ్ళు కూడా విశేష స్పందన కనిపిస్తుంది. ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా సంక్షేమ పథకాలు తప్పకుండా ప్రతి ఇంటికి అందరూ కూడా తక్కువ అంటే 50 నుంచి 60 వేలు, తక్కువ అంటే హైయెస్ట్ అంటే 4 లక్షలు కూడా పథకాలు అందిన ఉండరు. కాబట్టి ఓటు ఎవరికి వేసామని అడుగుతున్నాం. అడిగితే ప్రతి ఒక్కరు కూడా జగన్ లేదంటే ఫ్యాన్, జగన్ లేదంటే ఫ్యాన్ అంటే నేను విశేష స్పందన నేను ఊహించలేదు. లాస్ట్ టైం కూడా మనం తెలుసు కదా, ఏరియా అంటేనే కొంచెం వాళ్ళంతా ఏమో చెప్తున్నారు కాబట్టి దానికి వస్తుంది. కాబట్టి ఎటువంటి అనుమానం లేకుండా అన్ని వాళ్ళు కూడా విజయకి నికేతం అంటే మంచి మెజార్టీతో జనాలు గెలిపించడానికి రెడీగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు 2వ సారి సీఎం చేయాలని అవలాడబడుతుంది. ఎందుకంటే ఈ సంక్షేమ పథకాలు కంటిన్యూ ఉండాలంటే, అభివృద్ధి పథకాలు జరగాలంటే కంపల్సరిగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కావాలి. కాబట్టి 2వ సారి సీఎం జగన్మోహన్ రెడ్డి చేసేదానికి ఎటువంటి అనుమానం లేదు. రాజకీయంలో